సిలువ చూసిన వెంటనే ఆ సిలువ ఒక గుర్తు మనకు చూపిస్తుంది. ఆ సిలువ చూపిస్తే ఆ సిలువ ఒక గుర్తు చూపిస్తుందట. ఆ సిలువట శ్రమలకు గుర్తు. బాగా గుర్తుపెట్టుకుని బాగా. మనం చూస్తున్న ఆ సిలువ దేనికి గుర్తయ్య అంటే శ్రమలకు గుర్తు. రెండవదిగా బాధలకు గుర్తు. సిలువ దేనికి గుర్తు? బాధలకు గుర్తు. మూడవదిగా సిలువ దేనికి గుర్తయ్య అంటే శాపానికి గుర్తు. ముందుగా ఏం చెప్పాను? శ్రమలకు గుర్తు అని చెప్పాను సిలువ. రెండవదిగా బాధలకు గుర్తు. మూడవదిగా శాపానికి గుర్తు. నాలుగవదిగా నిందలకు గుర్తు. మరొక మాట వేదనకు గుర్తు. మరొక మాట హింసలకు గుర్తు. ఎన్ని గుర్తులు చెప్పాను చూడండి. 6 గుర్తులు చెప్పాను మీకు. ఈ 6 ప్రతి మనిషి జీవితంలో ఉన్నాయా లేదా? బాధలు ఉన్నాయా లేదా? శ్రమలు ఉన్నాయా లేదా? ఇబ్బందులు ఉన్నాయా లేదా? మనల్ని హింసించేవారు ఉన్నారా లేదా? ఇవన్నీ దేని గుర్తాయి అంటే సిలువ. సిలువ సిలువ దానికే గుర్తు. బాగా గుర్తు రావాలి. యేసయ్య సిలువ, యేసయ్య సిలువ, యేసుక్రీస్తు ప్రభువు